ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ కేరళ అభివృద్ధిలో కొత్త మైలురాయిగా మారుతుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ ని షేర్ చేశారు. ఈ శిఖరాగ్ర సమావేశం రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, కేరళను పెట్టుబడికి అనుకూలమైన రాష్ట్రంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో కొచ్చిలోని లులు బొల్గోటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్బుక్ పోస్ట్ లో కేరళ అభివృద్ధికి ఆటంకం కలిగించే అనేక ధోరణులను సరిదిద్ది 8 సంవత్సరాలు గడిచాయి. నేడు కేరళ పరిశ్రమకు అనుకూలం కాదనే ముందస్తు భావనలన్నీ మరిచిపోయాయి. దేశంలోని ఉత్తమ పెట్టుబడికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా మనం మారాము. రాష్ట్ర ప్రభుత్వ సంకల్ప శక్తి, ప్రణాళిక నైపుణ్యం కారణంగా ఈ విజయం సాధ్యమైంది. ఆ ప్రయత్నాలకు మరింత శక్తి, దిశానిర్దేశం చేసి ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ ఫిబ్రవరి 21, 22 తేదీల్లో కొచ్చిలోని లులు బొల్గోటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించబడుతోంది. దీని ద్వారా కేరళ యొక్క బాధ్యతాయుతమైన వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శిఖరాగ్ర సమావేశం రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, కేరళను పెట్టుబడి అనుకూల రాష్ట్రంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. దీనికి ముందు దేశంలోని వివిధ ప్రాంతాలలో, గల్ఫ్ ప్రాంతాల్లో అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్న పెద్ద కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 9 దేశాల సహకారంతో కేరళ ఈ పెద్ద శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది. పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో 2 రోజుల శిఖరాగ్ర సమావేశంలో వివిధ మార్పిడి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 2016లో వామపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేరళ పారిశ్రామిక వృద్ధి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి వామపక్ష ప్రభుత్వం చేపట్టిన జోక్యాలకు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ కేరళ అభివృద్ధి పురోగతిలో ఒక కొత్త మైలురాయిగా మారుతోంది అంటూ ఆయన పేర్కొన్నారు.